అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని సిస్టర్ ఆలోచిస్తుంది. ఈరోజు యెషయా 43 ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమంటే, అయితే యాకోబు నేను స్తుతించిన వాడను, మరి యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగ సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి నిన్ను నన్ను కూడా పిలిచాడండి యేసయ్య. ఇశ్రాయేలునే కాదు, యాకోబునే కాదు, మరి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, నువ్వు భయభక్తులు గల, మరి దేవునికి భయభక్తులు గల బిడ్డగా ఉన్నప్పుడు నిన్ను నన్ను కూడా పిలుస్తాడండి. స్వరం ఎత్తి మరి వాక్యం ద్వారా, సేవకుల ద్వారా నిన్ను నన్ను కూడా పిలిచే దేవుడు. తల్లి గర్భంలోనే నిన్ను నన్ను అరచేతుల్లో చెప్పుకున్న దేవుడు. కాబట్టి ఇది మన నోటిలో, మన హృదయంలో ఆయన వాక్యము, ఆయన స్తుతులు, ఆయన ప్రార్థనలు ఉన్నాయి. కాబట్టి నువ్వు భయపడకు అంటున్నాడు ఆయన. ఎందుకనగా మరి ఈ లోక శ్రమల్లో నువ్వు వెళ్ళినా కానీ నా శ్రమల నుండి తప్పించే దేవుడు నేను అంటున్నాడు. అంతేకాదు, మరి యొక్క తల్లి బిడ్డను మరిసిన నేను నిన్ను మరువను. కన్న తల్లి బిడ్డను మరిచినా కానీ నిన్ను మరువను. ఎందుకంటే నిన్ను విమోచించి ఉన్నాను, నిన్ను పిలిచి ఉన్నాను, పేరు పెట్టి నేను పిలిచిన అరచేతుల్లో చెక్కుకున్నాను. కాబట్టి నువ్వు భయపడొద్దు. ఏ కార్యానికైనా, ఏ కష్టానికైనా, ఏ యొక్క నష్టానికైనా నువ్వు భయపడొద్దు. నీ తల్లి నిన్ను మరిచినా కానీ నిన్ను మరువను, విడువను, ఎడబోయినని ఈ రోజున వాక్యం చెబుతుంది. నిన్ను మర్చే దేవుడిని కాదు, విడిసే దేవుడిని కాదు. నువ్వైనా మరుతావేమో కానీ నేను నిన్ను మరువను. నీ కన్న తలైనా నిన్ను మరుతుందేమో కానీ నిన్ను మర్చిపోను నేను. భయపడొద్దు. నీ దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడని నీకు నాకు ఈరోజు ఈ నిమిషంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ వ్యాధంలో ఉన్నావా బిడ్డ? ఏ యొక్క బాధల్లో ఉన్నావా? ఏ యొక్క శత్రువుకు భయంతో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? రోగాలతో ఉన్నావా? వ్యాధులతో ఉన్నావా? ఏ విషయానికైనా నువ్వు భయపడొద్దు. నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను అని యేసయ్య మాట్లాడుతున్నాడు. కాబట్టి తల్లి మరిచిన, తండ్రి విడిచిన నిన్ను విడిసే దేవుడిని కాదు, మర్చే దేవుడిని కాదని నిన్ను విమోచించి ఉన్నాను, నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నా సొత్తు అని యేసయ్య మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడవలసిన పనేమీ లేదు. మనము మోకరించి ప్రార్థించాలా, మరి నోటితో స్తుతించాలా. ఆ స్థితి నీ స్థితిని మారుస్తుంది, ఆ ప్రార్థన నీ పరిస్థితిని మార్చేస్తుంది. కాబట్టి భయపడకుండా యేసయ్యతో మోకరించి ప్రార్థించేద్దామండి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ సిస్టర్కి సపోర్ట్గా ఉండండి. మీకు అందరికీ వందనాలు.